హాయ్ ఫ్రెండ్స్, నోరూరించే మ్యాంగో పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ చిన్న సైజ్ మామిడికాయలను తీసుకొని వాటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ సైజ్ పీసెస్ లాగా కట్ చేయించుకోవాలి. తర్వాత వాటిని బాగా తుడిచి వాటికి ఉన్న పీసెస్ ఏమైనా ఉంటే అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇందులోకి దొడ్డు ఉప్పుని కూడా కొంచెం ఎండలో పెట్టి ఇలా మిక్సీ పట్టేసేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం డ్రై అయిన తర్వాత పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసి దాంట్లో కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసి ఒక 2 minutes అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆయిల్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఆయిల్ చల్లారేలోపు మెంతులు, ఆవాలు, జీలకర్ర వీటన్నిటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత మనం మామిడికాయ ముక్కల్ని తీసుకొని 10 కాయలకి 1 గ్లాస్ కారం అనేది సరిపోతుంది. అలాగే ఎంత కారం తీసుకున్నామో అంతే సాల్ట్ కూడా వేయాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి కూడా వేసేసిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె అనేది బాగా చల్లగా ఉండాలి, కొంచెం కూడా వేడి అనేది ఉండకూడదు. అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ముక్కలు మెత్తగా అవ్వకుండా ఉంటాయి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జాడీలోకి వేసుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని కూడా జాడీలో వేసుకున్న తర్వాత గాలిపోకుండా మూత పెట్టి టైట్గా కట్టేసేయాలి ఏదైనా క్లాత్ పెట్టి. 3 days తర్వాత చూస్తే మన నోరూరించే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.